నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్. ఐఐటి జేఈ చదవాలనుకుంటున్నారా? అనేక జేఈ కళాశాలలు అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఫిడ్జ్ని ఎందుకు ఎంచుకోవాలి? ఫిడ్జ్ సంస్థ యొక్క ప్రత్యేకతలేంటి? తదితర అంశాలపై వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫిడ్జ్ లెక్చరర్ మరియు వారి విద్యార్థులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. ఈ కాలేజ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది? సీక్రెట్ ఏంటి? ఫిడ్జీ 1992లో ఢిల్లీలో డికే గోయల్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ఐఐటి ఢిల్లీ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. 2004లో ఫిడ్జీ హైదరాబాద్ సంస్థలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఆనందరామన్ గారు మా డైరెక్టర్ ఫిడ్జీ హైదరాబాద్కి. మాకు ఫిడ్జీకి 4 కాలేజెస్ ఉన్నాయి, 4 వరల్డ్ స్కూల్స్ ఉన్నాయి. ఆయన 2011లో ఫిడ్జీ వరల్డ్ స్కూల్స్ని స్థాపించారు. అది మా సంస్థ యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్. యశస్ గారు, మీకు 92 ర్యాంక్ వచ్చింది ఐఐటీలో, రైట్? ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేషన్స్ టు యూ. అసలు ఈ 92 ర్యాంక్ రావడానికి ఉన్న సీక్రెట్ ఏంటి? జేఈలో మీకు 300 అవుట్ ఆఫ్ 300 వచ్చింది కదా, సో బిహైండ్ ద సీక్రెట్. Modatka, I think it's important to know all the chapters, even the less known ones, chemistry lo konni. And it's important to know your fundamentals well. In JEE mains, most questions can be solved just using a few basic formula. So I think it's important to be thorough with those and not try to memorize every single thing the book has. And on the day of the exam, I think it's also important not to be tensed. You should be relaxed, calm. You should have slept well on the previous day and had a good breakfast. Yeah. గంగా శ్రేయస్ 13th ర్యాంక్, రైట్, ఐఐటీలో? యా, మీకు కూడా కంగ్రాచులేషన్స్. కాలేజ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఈ 13th ర్యాంక్ మీరు సాధించడానికి? కాలేజ్ నుంచి మీరు ఎట్లాంటి సపోర్ట్ తీసుకున్నారు? నేను ఫిడ్జీని 8th క్లాస్లో జాయిన్ అయినాను. స్కూల్ లెవెల్లోనే చాలా మంచి స్ట్రాంగ్ కాన్సెప్చువల్ ఫౌండేషన్ ఉంది. దానివల్ల 11th ఇంకా 12th క్లాస్ జేఈ ప్రిపరేషన్లో మంచి బూస్ట్ వచ్చింది. ప్రతిరోజు మాకు లెక్చరర్స్ క్లాసెస్ చెప్పేవారు. క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కంఫర్టబుల్గా అడగగలము. ఇంకా మంచి వర్క్షీట్స్ ఇంకా మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. దానివల్ల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగాము. ఓకే సరే, అసలు ఈ ఐఐటీని మనం క్రాక్ చేయాలంటే టీచర్ రోల్ ఎలా ఉండాలి, పేరెంట్స్ రోల్ అండ్ ఫ్రెండ్స్ రోల్ కూడా ఎలా ఉండాలంటారు? ఒక స్టూడెంట్ ఐఐటికి ప్రిపేర్ అవుతూ ఉంటే టోటల్ 100% అనుకుంటే దాంట్లో స్టూడెంట్ రోల్ 80% ఉంటుంది. అండ్ ఒక 10% టీచర్స్ రోల్ ఉంటుంది, 10% పేరెంట్స్ రోల్ ఉంటుంది. ఎంత గొప్ప టీచర్ అయినా, ఎంత మంచి వసతులు కల్పించినా స్టూడెంట్ పూర్తిగా ఎఫర్ట్ పెట్టకపోతే సక్సెస్ అనేది పాసిబుల్ కాదు. సో టీచర్కి వచ్చేసరికి ఆ 10% రోలు ఎట్లా మనం ఫుల్ఫిల్ చేస్తాము అనేది ఫిడ్జీ చాలా కేర్ఫుల్గా చేస్తుంది. ఫిడ్జీ మమ్మల్ని ఎప్పుడైతే రిక్రూట్ చేస్తుందో దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఆఫ్టర్ రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ బేసిస్ మీద మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని, ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయినా సరే ఫిడ్జీ మళ్ళా ఒక 3 months ట్రైనింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఫిడ్జీలో మా యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో, స్టూడెంట్స్ నుంచి మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎట్లాంటి టీచింగ్ చేయాలి అనేది ఒక 3 నెలల పాటు ఫిడ్జీ ఫ్యాకల్టీకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఆ తర్వాతనే మనం వాళ్ళకి క్లాసెస్ ఇస్తాము. సో ఫ్యాకల్టీ వరకు మనకి ఫిడ్జీలో బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఈ ఇండస్ట్రీలో ఎక్కడైనా వేరే ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా ఫిడ్జీ ఫ్యాకల్టీ అంటే ఆ రెప్యుటేషన్ డెఫినెట్గా ఉంటుంది. మీరు స్పోర్ట్స్ కూడా ఆడతారు కదా, నేషనల్ లెవెల్లో కూడా స్పోర్ట్స్ ఆడారు కదా, ఈ అకాడమిక్స్ని స్పోర్ట్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? First, it's important to have a strict schedule. For me, I would wake up at 5:30 or 6 in the morning and go to the archery ground, and then I would shoot and then come directly to school. I'd have school from 8 to 4:30, and I would then go to the archery ground again, shoot some more, or go home and do some self-study. My teachers at Fidji helped me plan my day and helped me make sure I didn't waste any time in the day and used it all effectively. It's also important to focus on what you are doing at that time.
If I'm shooting, I shouldn't be thinking about the test I did in the morning. And if I'm writing a test, I can't be thinking about the way I shot at the archery ground. It's also important to plan ahead. I every day used to take 10 minutes out in the morning as soon as I woke up to plan all the activities I would do for the day. యా శ్రేయస్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ నువ్వు ఎలా రివైజ్ చేసుకునేవాడు? మాకు సిలబస్ ఆగస్ట్ మధ్యలో అయిపోయింది. సిలబస్ అయిపోయిన వెంటనే రివిజన్ స్టార్ట్ చేసాము. రివిజన్లో ప్రతి చాప్టర్కి 2-3 డేస్ ఆ చాప్టర్ వెయిటేజ్ బట్టి స్పెండ్ చేసాము. 2-3 రోజుల్లో ఆ చాప్టర్స్ పైన ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా వర్క్షీట్స్ చేసాము. ప్రతిరోజు ఆ వర్క్షీట్స్ చేసినాక మా టీచర్స్ని ఆ వర్క్షీట్స్లో ఉన్న డౌట్స్ గురించి అడగచ్చు. రివిజన్లో మేము చాలా టెస్ట్స్ రాసాము. ఫిడ్జీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దానివల్ల మన ఆల్ ఇండియా పర్ఫార్మెన్స్ ఇంకా ర్యాంక్ తెలుస్తుంది. ఓకే, సరే అసలు ఈ ఫిడ్జ్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ జేఈ ఐఐటి కోచింగ్ కోసం ఎందుకు ఫిడ్జ్ని చూస్ చేసుకోవాలి? ఏదైనా ఒక కాలేజీని మనం చూస్ చేసుకునేటప్పుడు సక్సెస్ రేట్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ దగ్గర ట్రూత్, ట్రాన్స్పరెన్సీ, కమిట్మెంట్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఐఐటి రిజల్ట్స్ వచ్చినా, ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినా మరుసటి రోజు పేపర్లో ఆల్ ఇండియా 1 మాదే 2 మాదే అని చెప్పి వస్తుంది. కాకపోతే ఒకటే స్టూడెంట్ని చాలామంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు, అండ్ ఒకటే స్టూడెంట్కి 2 ర్యాంకులు వచ్చాయని చెప్పి పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే అనెథికల్ ప్రాక్టీసెస్ ఆఫ్ రిజల్ట్ కమ్యూనికేషన్. మీకు ఫిడ్జీలో చూసుకుంటే ఏ రోజైనా సరే స్టూడెంట్ మా దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యాడు, తను ఎట్లా చదివాడు, ఏంటి అనేది తన స్టూడెంట్ జర్నీ అంతా కూడా మా దగ్గర మేము పబ్లిష్ చేస్తూ ఉంటాము. సో ఆ ట్రూత్, ట్రాన్స్పరెన్సీ, కమిట్మెంట్ ఆర్ ద ఫస్ట్ రీజన్స్ టు చూస్ ఫిడ్జీ అండి. దాంతోపాటు ఒక స్టూడెంట్కి ఎప్పుడైతే ఒక చిన్న క్లాస్ రూమ్లో, అంటే మా దగ్గర క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఎప్పుడు కూడా 40-45 మధ్యలోనే ఉంటుంది. దానికంటే పైన ఎప్పుడు మేము ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్స్ ఉండవు. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ మీద మేము పర్సనల్ అటెన్షన్ బాగా ఇవ్వడానికి వీలవుతుంది. సో దానివల్ల మా స్టూడెంట్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుంది. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యశస్ ఉన్నాడు. యశస్ జాయిన్ అయినప్పుడు మేము ఒక ఆర్పిఐ అని ఒక ర్యాంక్ పొటెన్షియల్ ఇండెక్స్ ఇస్తాము. అంటే ఆ రోజు తను మా దగ్గర జాయిన్ అయినప్పుడు తన క్యాపబిలిటీ ప్రకారం మేము ఇచ్చే ట్రైనింగ్ తోటి, తను పెట్టే హార్డ్ వర్క్ తోటి 2 సంవత్సరాలు కష్టపడితే తనకి ఎంత ర్యాంక్ రావచ్చు అనేది మనం ఆర్పిఐ ఇస్తాము. సో దాంట్లో తనకి 1000+ అని చెప్పి వచ్చింది. కాకపోతే చివరికి చూస్తే తనకి జేఈ మెయిన్స్లో 300కి 300 మార్కులు వచ్చాయి. సో జేఈ మెయిన్స్లో తన ర్యాంక్ 13, అలాగే జేఈ అడ్వాన్స్లో తనకి ర్యాంక్ 92 వచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి, శ్రేయస్తో కూడా అదే హీ గాట్ ర్యాంక్ 13. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మేము పర్సనల్ అటెన్షన్ ఇచ్చినప్పుడు పాసిబుల్ అవుతుంది. సో ఇవి ఒక కాలేజీని చూస్ చేసుకునేటప్పుడు టీచర్స్ ఎలా ఉన్నారు, టీచర్ స్టూడెంట్ రేషియో ఎంత ఉంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత హానెస్ట్గా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక పేరెంట్గా మనం చెక్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి. యశస్, చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, బట్ వై యూ చూస్ ఫిడ్జీ అంటే ఏం చెప్తా? అంటే మొదటిగా I heard a lot of good things about Fidji from my seniors. A lot of them came from Fidji and they are now in IITs. And the second thing is Fidji also had normal hours, school hours only for classes. I didn't have to stay till very late in school, and they gave me the flexibility to continue my archery. And if I had to go for a tournament, they would let me go freely. And they would help me to make sure that I didn't miss anything also in class. And I also keep reading about all the ranks that come from Fidji. So Fidji has very good performance. And a lot of my friends also who are a little older than me, who I know personally, told me about how good the Fidji teachers are. శ్రేయస్, జేఈ ప్రిపరేషన్స్లో మనకి చాలా సైకలాజికల్ స్ట్రెస్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తాం? జేఈ ఎగ్జామ్స్లో మనం చాలా ఎగ్జామ్స్ రాస్తాం. కొన్ని ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ లేకుండా ఎక్కువ పట్టించుకోకూడదు. జేఈ ఒక మ్యారథాన్ లెక్క. మనము కొద్దిసేపు స్పీడ్గా ఉరికినా, తక్కువ స్పీడ్తో ఉరికినా లాస్ట్కి ఓవరాల్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. సో మనము
ఏదైనా ఎగ్జామ్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా పట్టించుకోవడం అవసరం లేదు. జస్ట్ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని వేరే ఎగ్జామ్స్లో సేమ్ మిస్టేక్స్ చేయకుండా గుర్తుపెట్టుకోవాలి. వెల్కమ్ బ్యాక్. ఎస్ సార్, ఫిట్చి స్పెషాలిటీయే స్ట్రెస్ ఫ్రీ కదా. ఈ స్ట్రెస్ లేకుండా పిల్లలకి మీరు ఎలా టీచ్ చేస్తారు, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫిట్జీలో ఎలా పాసిబుల్ అవుతుందంటే, మేము పిల్లలకి అర్థమయ్యేటట్టు పాఠం చెప్తాం, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యేటట్టు టీచ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, స్కూల్ లెవెల్లో గ్రావిటేషన్ అనే ఒక చాప్టర్ ఫిజిక్స్లో ఉంది. వాళ్ళకి న్యూటన్ గ్రావిటేషన్ని కనిపెట్టాడు అని చెప్పి ఆ తర్వాత ఒక 2-3 ఫార్ములాలు చెప్పి అట్లా చేస్తే వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ కలగదు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు న్యూటన్ గ్రావిటేషన్ని కనిపెట్టాడు, అలాగే ఒక రాయిని పైనుంచి వదిలితే అది గ్రౌండ్కి పడిపోతుంది. అదే మూన్ ఎర్త్కి అట్రాక్ట్ అవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, కానీ మూన్ ఎందుకు ఎర్త్ మీద పడిపోవట్లేదు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే మీరు ఈ గ్రావిటేషన్ చాప్టర్ చదవాలి అనే దాంతో మనం స్టార్ట్ చేస్తే స్టూడెంట్ డెఫినెట్గా ఓకే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా సాధించాలి అనే దాంతో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బాగా చదివి దానిపైన వర్క్ చేస్తారు. సో ఇది మా ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్. అదే కాకుండా పిల్లలు ఎప్పుడైతే స్ట్రెస్ పడుతూ ఉంటారో, ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ చూసుకుంటే 6 గంటల ఎగ్జామ్, అది మార్నింగ్ 9 to 12 ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం 2:30 to 5:30 ఉంటుంది. 6 గంటల ఎగ్జామ్ రాయాలి అంటే పిల్లలు వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీటి కొరకు మేము ఏం చేస్తామంటే మెడిటేషన్ లాంటి ప్రాక్టీసెస్ కూడా వీళ్ళకి స్కూల్ లెవెల్ నుంచి కూడా మేము టీచ్ చేస్తుంటాం. సో దీనివల్ల వీళ్ళు వాళ్ళ స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఎగ్జామ్లో సక్సెస్ ఎలా తెచ్చుకోవాలి అనేది దే విల్ ప్లాన్ అండ్ విన్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. ప్రజిత్, తనకి ఐఐటీలో 117 ర్యాంక్ వచ్చింది కదా. యా, మీకు కంగ్రాచులేషన్స్ అండి. అసలు ఈ ఐఐటీని క్రాక్ చేయాలి అంటే అండ్ జేఈఈని మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతే బెటర్? ఎందుకంటే జనరల్గా అందరూ +1 +2లో ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. మీరు ఏ స్టాండర్డ్ నుంచి ప్రిపేర్ అయ్యారు? See, I started preparing for JEE when I was in 8th grade, but that does not mean that everybody has to start. Like, I know people who started in 11th grade and they still managed to get very good ranks in JEE Advanced. The more important thing is, after you start preparing, you have to give it all. You have to get support from your parents, from your faculty, and you should not have any thoughts of, I don't want to do this. It should be like, I definitely should get a good rank in JEE Advanced. If you are studying with that kind of mindset, then it does not really matter when you are starting. You will definitely work hard enough so that you get a rank which you will be satisfied with. ఓకే. ప్రణీత్ సింగ్ 32 ర్యాంక్, రైట్? యా. జనరల్గా ఇప్పుడు ఐఐటి జేఈఈ ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్కువ టైం పడుతుంది, లాంగ్ అవర్స్ పడుతుంది అంటారు కదా. అసలు నువ్వు ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యావు? హౌ మెనీ అవర్స్ డిడ్ యూ ప్రిపేర్? I don't think it's good to study for long hours. Like, it's a general misconception that we should study for long hours, but that doesn't actually matter. What matters is that how effectively we study in those hours. For example, I had school from around 8 to 4:30, and then after school ended, I would just study for around 1 hour or maximum 2 hours at home. And I even had a good sleeping schedule. I used to sleep around 10 or 10:30. సార్, ఇప్పుడు ఐఐటి చదివే స్టూడెంట్స్ పేరెంట్స్కి అసలు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఒకసారి కాలేజ్కి వచ్చాక మీరు చూసుక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రోల్ కూడా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? పేరెంట్స్ ఎప్పుడు కూడా నేను ఇంతకు ముందే చెప్పాను, అవుట్ ఆఫ్ 100 80% స్టూడెంట్ యొక్క పాత్ర ఉంటుంది, 10% టీచర్ పాత్ర ఉంటుంది, 10% పేరెంట్ పాత్ర ఉంటుంది. పేరెంట్ ఎప్పుడు కూడా స్టూడెంట్కి ఒక ప్రెషర్ లేని సిచ్యువేషన్ని కలిగించాలి. వాళ్ళని మిగతా పిల్లలతోటి కంపేర్ చేయడం కానీ, నీకు ఇన్నే మార్కులు వచ్చినాయి, నువ్వు ఇంకా తెచ్చుకోవాలి, నీ క్యాపబిలిటీ ఇంతేనా అని తక్కువ చేసినట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఒక యూనిక్ పర్సనాలిటీ. వెన్ యూ కంపేర్ హిమ్ విత్ హిస్ ఫ్రెండ్స్, అది తనకి ఏమవుతుందంటే ఒక స్ట్రెస్కి కారణమవుతుంది. ఈ స్ట్రెస్ వల్ల మనం చూస్తున్నాము ఈ 11th 12th పిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటున్నారో, చాలా ఆవేశంలో డిసిషన్స్ తీసుకుంటున్నారు.
సో నా సజెషన్ ఏంటంటే పేరెంట్స్ డెఫినెట్గా వాళ్ళు ప్రేమతోటి పిల్లలకి కావాల్సినవి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా మంచి ఇన్స్టిట్యూట్ని ఇవ్వడం వరకు మీరు చేయగలిగిన బాధ్యత అది చూస్ చేసుకొని వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఓకే, ప్రజిత్, వాట్ మెటీరియల్స్ అంటే నువ్వు ఏ మెటీరియల్స్ జేఈ కోసం ప్రిపేర్ అయ్యావు, ఏ బుక్స్ చదివావు నువ్వు? So FITGI gives you materials for both JEE Mains and JEE Advanced, and in their material they schedule certain problems for certain days. Just following that material initially will be enough, and once you complete the syllabus, they will give you extra material like review package, grandmaster package, and they have enough number of questions of varying difficulty. If you just solve these books religiously, you will definitely practice enough for the final exam. And teachers will also sometimes recommend certain reference books for students to use. Most students are under this misconception that they solve a problem partially and then they look at the solution for some sort of hint, and then they complete the rest of the problem and they consider the problem solved. But that's not how it works. You can't count that problem solved because you took help from somebody else. If from start to finish it was only you who has gotten all the important points of the problem, then and only then can you count the problem as finished. ప్రణీత్, పేరెంట్స్ రోల్, ఫ్రెండ్స్ రోల్ ఎలా ఉండాలంటావు? In my journey of for preparing for IIT JEE, my parents, they played a very crucial role. They played a even for the smallest of things like transportation or food, they helped a lot. And most of all, when I felt stressed during my preparation or if I felt overburdened, they helped me de-stress and they helped me realize that this is not the end, that I still have more time to prepare, I have more time to rectify my problems. When I felt stressed, sometimes I would play table tennis with my brother in my colony. And if I talk about my peer group, I had a really nice peer group, and we used to clarify our doubts during the breaks, and sometimes during the breaks we would also talk about our common interests in non-academic things. సరే, ఇప్పుడు చాలామంది ఐఐటి క్రాక్ చేయాలన్నా ఈవెన్ ఎంసెట్ కోచింగ్, ఎనీ కోచింగ్, చాలామంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మీద డిపెండ్ అవుతున్నారు, ఆన్లైన్ స్టడీ మెటీరియల్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందంటారు? ఎప్పుడు కూడా ఆఫ్లైన్ ఎడ్యుకేషన్కి ఉన్నంత ఎఫిషియన్సీ ఆన్లైన్కి ఉండదు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఆన్లైన్ డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తుంది. ఎవరైతే విలేజెస్లో ఉంటారో వాళ్ళకి మంచి టీచింగ్ ఫెసిలిటీ లేనప్పుడు వాళ్ళు ఆన్లైన్ సోర్సెస్ని నమ్ముకోవచ్చు. కాకపోతే ఈ ఆన్లైన్ కోచింగ్ వల్ల మనకి ఒక నష్టం ఏంటంటే యూట్యూబ్లో లెక్చర్స్ చూస్తాము అని చెప్పి పిల్లలు కూర్చొని చూస్తుంటారు, మధ్యలో యాడ్స్ వస్తాయి, దాని తర్వాత గేమ్స్ వస్తాయి, వాళ్ళు డివేట్ అయ్యే దానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఎప్పుడు కూడా స్టూడెంట్ ఎప్పుడైతే ఈ ఆన్లైన్ మోడ్లో నేర్చుకోవడానికి కూర్చుంటున్నాడో పేరెంట్ యొక్క పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిట్జీకి చూసుకుంటే మాకు టీచర్స్ ఉన్నారు, ఆఫ్లైన్ కోచింగ్ ఈజ్ ఆర్ మేజర్ మెథడ్ ఆఫ్ టీచింగ్. అలాగే ఫిట్జీకి ఈ స్కూల్ అని చెప్పి ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ కూడా ఉంది. దాంతోపాటు గ్లోరిఫైర్ అని చెప్పి మాకు ఒక ఆన్లైన్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ ఉంది. దాని మీద ఏమవుతుందంటే స్టూడెంట్ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ రాసినా వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ ఒక చోట సేకరింపబడి ఉంటాయి. ఆ మిస్టేక్స్ అన్నీ వాళ్ళ ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్ యొక్క పర్యవేక్షణ కంపల్సరీగా ఉండాలి. ఓకే, ప్రజిత్, ఎంసెట్ కూడా రాసావు కదా, అందులో కూడా 32 ర్యాంక్ వచ్చింది. ఈ ఎంసెట్కి కూడా నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? టీచర్ మీకు ఎలా సపోర్ట్ చేశారు? So MCET has 160 questions which you have to solve in 180 minutes. In this type of examination, speed is of utmost importance. You have basically 1 minute per question, and in these 160 questions, 80 questions are from math, which generally take a lot of time. So practice the type of questions that you would expect to come in MCET for maths
That is the only way you can improve your speed, and you will definitely improve your speed with enough practice. For physics and chemistry, I would say you have to read the state textbook, because oftentimes they're gonna ask you questions directly from the state textbook for physics and chemistry in MCET. If you do this properly, you will definitely get a good rank in MCET. ఓకే ప్రణీత్, ప్రిపరేషన్లో జేఈ అడ్వాన్స్ అండ్ జేఈ మెయిన్స్లో డిఫరెన్స్ ఏంటి? So if I talk about JEE mains is mainly they're testing your speed and they're testing your basic formula, if you can apply a basic formula for a particular question. So for JEE mains I had to focus more on my speed, and I also especially for chemistry I had to go through the NCERT textbook. But if I talk about advanced is they focus more on how you can apply basic concepts that you have learned, and they don't only focus on formulae. And the thing about mains is only a 3-hour exam, but for advanced there are 2 papers of 3 hours each, which makes it 6 hours total. So I had to for advanced I had to actually practice writing exams for 6 hours each. ఓకే సార్, ఇప్పుడు మనకి కాలేజ్తో పాటు ఫిట్చ్లో స్కూల్ కూడా ఉంది కదా. ఇప్పుడు రీసెంట్గా 10th 120+ మెంబర్స్ 10-on-10 వచ్చాయి కదా. ఎలా సాధ్యమైంది సార్ ఇది? అండ్ అలాగే స్ట్రెస్ లేకుండా వాళ్ళకి మీరు ఎలా టీచ్ చేయగలిగారు అండ్ ఎలా హ్యాండిల్ చేయగలిగారు వాళ్ళని? 2011 సంవత్సరంలో మా డైరెక్టర్ ఆనందరామన్ గారు ఫిడ్జీ వరల్డ్ స్కూల్స్ని స్థాపించారు. ఈ ఫిడ్జీ వరల్డ్ స్కూల్స్ని స్థాపించాల్సిన అవసరం ఏమిటంటే, ఆ సమయానికి పిల్లలందరూ కూడా ఈ ఐఐటి అంటే చాలా ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేసేయాలి, 6th నుంచే ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అన్నీ చదివేయాలి, లేకపోతే 8thలోనే 12th క్లాస్ సిలబస్ అయిపోవాలి, ఇట్లాంటి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. దీనివల్ల మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులంతా కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్కి గురవుతున్నారు. దీన్ని సమూలంగా మార్చాలి అనే ఉద్దేశంతో మా డైరెక్టర్ ఆనందరామన్ గారు ఫిడ్జీ వరల్డ్ స్కూల్స్ని స్థాపించారు. ఇక్కడ మేమేం చేస్తామంటే, ఐఐటి ఫౌండేషన్ అంటే ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ని స్కూల్ లెవెల్లో చెప్పడం కాకుండా 6వ తరగతిలో వాళ్ళకి ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటినే ఇన్డెప్త్ చెప్తాం. అలాగే 7th, 8th, 9th, 10thలో కూడా వాళ్ళకి ఇన్డెప్త్గా మేము లెసన్స్ టీచ్ చేస్తూ ఉంటాం. వాటిలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాము, యాక్టివిటీ బేస్డ్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు దాన్ని ఒక స్ట్రెస్ లాగా కాకుండా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఎన్నో మెథడాలజీస్ వల్ల మాకు ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా పిల్లల సక్సెస్ కూడా వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈరోజు మనకి ఉన్న పిల్లల్లో గంగా శ్రేయస్ కూడా మా వరల్డ్ స్కూల్ స్టూడెంటే, తనకి ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చింది. అలాగే ప్రజిత్ కూడా మా ఫిడ్జీ వరల్డ్ స్కూల్ స్టూడెంటే, తనకి ఆల్ ఇండియా ర్యాంక్ 117 వచ్చింది అండ్ ర్యాంక్ 32 ఇన్ ఎంసెట్ హీ గాట్. సో ఇవన్నీ ఎందుకు పాసిబుల్ అవుతున్నాయంటే, స్కూల్ లెవెల్ నుంచి కూడా మేము వాళ్ళని ఒక క్రమశిక్షణతో పెంచుతున్నాం. వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్లో వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ ఎందుకు మిస్టేక్ అయింది, దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక డిసిప్లిన్ మేము ఇంపోజ్ చేస్తున్నాము. సో దీనివల్ల వాళ్ళు ఒక క్రమశిక్షణతోటి ఏ మాత్రం స్ట్రెస్ లేకుండా, మేము ఇంతకుముందే చెప్పినట్టుగా మెడిటేషన్ క్లాసెస్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసంతో బయటకు వస్తున్నారు. ఇది మీరు చూసుకుంటే మా ఫిడ్జీ స్టూడెంట్స్ స్కూల్ లెవెల్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత, వాళ్ళు ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ద టాపర్స్ ఆర్ దే ఓన్లీ. ఐఐటి బాంబేలో లాస్ట్ టైం మాకు చూసుకుంటే కౌస్తవ్ జానా అనే అబ్బాయి టాపర్ వచ్చాడు. ఆ అబ్బాయి కూడా మా ఫిడ్జీ హైదరాబాద్ స్టూడెంటే. అట్లాగే స్నేహారెడ్డి అనే ఒక అమ్మాయి ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్. తనకి గూగుల్లో 1 crore+ శాలరీ వచ్చిందని చెప్పి మనకి న్యూస్ పేపర్లో కూడా చూసాము. తను కూడా మా యొక్క ఫిడ్జీ హైదరాబాద్ స్టూడెంటే. సో ఇట్లా చూసుకుంటే మా ఫిడ్జీ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా ఏ ఫీల్డ్లో అయినా దే ఆర్ ఎక్సెలింగ్ బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్ దట్ వీఆర్ గివింగ్ ఇన్ ద స్కూల్ లెవెల్. రీసెంట్గా వచ్చిన 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా 126 స్టూడెంట్స్కి 10 out of 10 వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, మేము ఇచ్చే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తోటి ఎలా చేయాలి అనే ఒక గైడెన్స్, ఒక ప్లానింగ్ తోటి మేము స్టూడెంట్స్కి టీచ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు ఏమాత్రం స్ట్రెస్ లేకుండా దే విల్ గెట్ ద సక్సెస్. ఎస్ సార్. సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఫిడ్జీ స్కూల్ అండ్ కాలేజెస్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మాకు ఫిడ్జీకి ఇండియా వైడ్గా అరౌండ్ 80 బ్రాంచెస్ ఉన్నాయి.
హైదరాబాద్ బ్రాంచ్లో చూసుకుంటే మా కాలేజెస్ మరియు స్కూల్స్ ఉన్నాయి. కాలేజెస్ దిల్షుక్ నగర్, సైఫాబాద్, నారాయణగూడ, కూకట్పల్లి, మియాపూర్ మరియు మాదాపూర్లో ఉన్నాయి. స్కూల్స్ చూసుకుంటే దిల్షుక్ నగర్, నారాయణగూడ, అమీర్పేట్, ఏఓసి, మాదాపూర్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి ఫిట్చి యొక్క స్పెషాలిటీస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది వాల్టి ఎండ్ కెరియర్. నమస్తే.